భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రష్యా చమురు కొనుగోలును సాకుగా చూపుతూ టారిఫ్ల మోత మోగించారు. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై మొత్తంగా 50% సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన 25% సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో 25% విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. 25% సుంకాలు ఇవాళ నుంచే అమలు కానుండగా 25% పెనాల్టీలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికల్ని పట్టించుకుని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాల్ని విధించిన ట్రంప్ దాన్ని 50%కి పెంచారు. అదనంగా జరిమానా, సుంకంగా దీన్ని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. గతంలో ప్రకటించిన 25% సుంకాలు ఇవాల్టి నుంచే అమల్లోకొస్తాయి. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాల్ని ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా, తుర్కియేలపై మాత్రం ఎటువంటి అదనపు భారాన్ని మోపలేదు. చైనాపై 30%, తుర్కియేపై 15% సుంకాలు అమల్లో ఉన్నాయి. రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపారం చేసే, ఉక్రెయిన్పై యుద్ధానికి నిధులు సమకూర్చే అన్ని దేశాలపై ఇలాంటి చర్యలే తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. కొత్తగా విధించిన 25% సుంకం ఇప్పటికే ఉన్న డ్యూటీలు, పన్నులు, ఫీజులు, ఛార్జీలకు అదనమని ఉత్తర్వులో పేర్కొన్నారు. కొత్త సుంకాల్ని కలుపుకుంటే అత్యధిక సుంకాల బాధిత దేశాలైన బ్రెజిల్ సరసన భారత్ చేరనుంది. ఈ సుంకాల వల్ల భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ 50% సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపుంది. దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు సంబంధ ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామగ్రి వస్తువులపై 50% సుంకాలు అమలు కానున్నాయి. అటు ఔషధాలు, క్రూడాయిల్, రీఫైండ్ ఇంధనం, సహజ వాయువు, బొగ్గు, విద్యుత్, కీలక ఖనిజాలు, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, డ్రైవ్లు, ప్యానెల్ బోర్డులు, సర్క్యూట్లపై ప్రస్తుతానికి ఉపశమనం లభించనుంది.